సీఎం సోదరికి సిట్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సాక్షిగా విచారణకు హాజరు కావాలని కొండలరెడ్డికి నోటీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీసు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్, చిరుమర్తి లింగయ్యకు సైతం. మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో వీరికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కుక్కట్పల్లి ఎమ్మెల్యే తనయుడికి సైతం నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండలరెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్కు గురైనట్లు అధికారులు గుర్తించారు. బాధితుడిగా ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య కూడా నోటీసులు జారీ అయ్యాయి. మొన్న ఆల్రెడీ హరీష్ రావు గారి మీద ఉన్న కేసు కొట్టేసింది. దీన్ని ఇంకా గుంజే ప్రయత్నం చేస్తాను. దీంట్లో కూడా ఏ ఆధారాలు లేవని న్యాయస్థానాలు మళ్ళా కొట్టేస్తాయి. ఇక మొత్తానికైతే మరి సీఎం సోదరుడు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది అని ఆయనను సాక్షిగా ఈరోజు పిలుస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందనే చెప్తాడు. ఎవరి మీద అనుమానం ఉందంటే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే మాకు అనుమానం ఉన్నదని చెప్తాడు. ఎందుకంటే ఆయనకు సీఎం సోదరుడు, ప్రస్తుతం ఉన్న పార్టీలను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, ప్రతిపక్ష పార్టీని. కాబట్టి ఆయన ఏం సాక్ష్యం చెప్తాడు అక్కడికి పోయి అని మనం ఊహించడంలో పెద్ద వింతేం ఉండదు, ఆశ్చర్యం ఏమి ఉండదు. ఖచ్చితంగా పోతాడు, నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పే వస్తాడు ఆయన.